మా అమ్మకి మొన్న 91వ పుట్టినరోజు కూడా క్షీరాబ్ది ద్వారచనాడు కొత్త చీర కట్టి ఆవిడకి కావలసిన పిండి వంటలు వండించి నేనే కావాలని టీవీలో చెప్పి స్వార్థం కొద్దీ ఫోన్లు చేయమని ఒక 100 మంది చేత ఫోన్లు చేయించి ఆవిడ దగ్గర పెట్టాను ఫోన్. శుభాకాంక్షలు. ఏడాది పిల్లాడు ఉంటే బొట్టిగాడు వాడికి 10 లక్షలు ఖర్చు పెట్టి పార్టీ చేసి వాడు పుట్టినరోజుకి వాడు పుట్టి ఏడాది అవలా వాడికి ప్రపంచం తెలియదు. వాడి దగ్గర ఫోన్లు చేయిస్తున్నారు, శుభాకాంక్షలు చెప్తున్నారా నీకు? వాడికి ఏమైనా అర్థమైందా? వాడికి అది ఏమిటో కూడా తెలియదు. దీనికోసం 10 లక్షలు ఖర్చు. ఎందుకు తల్లిదండ్రుల భోగం తప్పితే పిల్లలకేం తెలియదు ఆ విషయం. పోనీ వాడికి ఓ వయసు వచ్చాక ఓ 10 ఏళ్ళు 12 ఏళ్ళు వచ్చాక వాడి ఆనందం వేరు. మీ అబ్బాయి మా ఇంట్లో పుట్టాడు, మేము కోటీశ్వరులు అని చెప్పుకోవడానికి వీళ్ళు డబ్బులన్నీ ఖర్చు పెట్టి పార్టీలు ఇస్తున్నారే. మరి 90 ఏళ్ల తల్లి పుట్టినరోజు చేస్తే 90 మంది ఫోన్లు చేయొద్దు? ఆవిడ జీవితానికి ఏం సార్థకత లేదా? నన్నేదో లోకానికి అందించడం కాదు, ఇంకెన్నో ఉన్నాయి సార్థకతలు, అందులో ఇది కూడా ఒకటి. అలాగ వృద్ధుల జీవితం పట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. రాలిపోవక ముందే సోలిపోకుండగా మిగల మృగ్గిన పండ్ల మేలుగనుడు. సంసారం అంటే అది. పండు ఎలాగో రాలిపోతుంది. రాలిపోయే ముందు అది సోలిపోకూడదు, వాడిపోకూడదు, సొట్టపడకూడదు. అలా మనం చూడాలి ఖచ్చితంగా. చెట్టుకు నీళ్ళు పోయడం అంటే అదే.